ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన యొక్క వాహనము మీద ఎక్కించి యొక్క పూటకూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వచనము. హీ సా హిమ్, హీ టుక్ పిట్టి ఆన్ హిమ్, హీ వెంట్ టు హిమ్ అండ్ బ్యాండేజ్ హిస్ wounds, pouring on oil and wine. Then they put the man on his own donkey, brought him to an inn, and took care of him. గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 10 వర్స్ 34. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరామర్శించడం అంటే వచ్చి పలకరించిపోవడం కాదు, వారిని ఆదుకోవడం. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, శోధనల్లో, కన్నీటి వ్యధలలో ఉన్నవారిని ఆదుకోవడం. ఎవరైనా సమస్యల్లో ఉన్నప్పుడు, వారి ఇంట్లో ఏదైనా జరగకూడనిది జరిగినప్పుడు చుట్టాలు, బంధువులు, స్నేహితులు వచ్చి పోతూ ఉంటారు. ఎందుకండి అంటే పరామర్శించడానికి, అనగా కేవలం మాట్లాడిపోవడానికి. వాస్తవానికి నిజమైన పరామర్శ అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఆ కష్టము నుండి వారు బయటపడి వచ్చులాగున చేయాలి, ఆ బాధ మర్చిపోయే విధంగా చేయాలి, మనకు వీలైన సహాయము మనము చేయగలిగింది చేయాలి. అలా చేసినప్పుడు మనం చేసిన దానికి వారు మనల్ని గుర్తుంచుకోకపోయినా, వారు మనల్ని మరచిపోయినా మన దేవుడు మరచిపోడు. ఆయన మన యొక్క సహాయమును గుర్తుంచుకుంటాడు. ఈ వాక్య భాగమును మనము జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ప్రభువైన యేసయ్య ధర్మశాస్త్రోపదేశకుడు అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా ఒక సంఘటనను వివరించాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, నాకు పొరుగువాడు ఎవరు? దేవుని ఆజ్ఞల్లో 2 ప్రధానమైనవి. ఒకటి దేవుణ్ణి ఆరాధించడం అయితే, రెండవది పొరుగువారిని ప్రేమించడం. ఈ పొరుగువారు ఎవరండి అంటే యేసయ్య ఉపమానము చెబుతున్నాడు. ఒక వ్యక్తి మార్గములో ఉన్నప్పుడు అతన్ని దొంగలు దోచుకొని కొట్టి కొన ఊపిరితో వదిలేసి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తిని మొదటగా యాజకుడు చూశాడు గాని జాలిపడలేదు. రెండవదిగా లేవీయుడు చూశాడు, కనికరం చూపలేదు. వీరిద్దరూ దేవుణ్ణి ఎరిగిన వారే, ప్రార్థనలు చేస్తున్న వారే, వాక్యాన్ని బోధిస్తున్న వారే. అయినా సరే సహాయం చేయడానికి మనసు రాలేదు. మొదటి ఆజ్ఞ పాటించినంతగా రెండవ ఆజ్ఞ పాటించడం లేదు, కనీసం లెక్క కూడా చేయలేదు. ఈ రోజున ఈ సమాజంలో ఇటువంటి వారు లేరంటారా? సమస్యల్లో ఉన్న వారిని కన్నులతో చూసి అయ్యో పాపం అంటున్నారు గాని ప్రక్కకు వెళ్ళిపోతున్నారు, పలకరిస్తున్నారు గాని పట్టించుకోవడం లేదు. పేరుకైతే మేము భక్తిపరులము, యథార్థపరులము, జ్ఞానవంతులము, నీతిమంతులమని చెబుతుంటున్నారు. కానీ కష్టాల్లో తోటివారుంటే మనకెందుకులే లేనిపోని రిస్కులు, ఎందుకులే మన మీదికి ఏమైనా వస్తుందేమో అని ఆలోచిస్తున్నారు. టైం లేదు అనే వంకతోనో, బిజీ అనే వంకతోనో, మా వలన ఏమవుతుందిలే అనే భావనతోనో ప్రజలు ఆలోచన చేస్తున్నారు. దేవుడు అలా ఉండమని కానీ, అలా జీవించమని కానీ చెప్పలేదండి. వాక్యములో ఆయన చెప్పారు, ఈ ఇద్దరి తరువాత సమరయుడొచ్చాడు. చూసినవాడు నాకెందుకులే అని వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే జాలిపడ్డాడు. జాలిపడి వెళ్ళిపోలేదండి, దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి వీడియోలు తీయలేదండి, లైవ్లు పెట్టలేదండి. తన యొక్క నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయమును కట్టాడు. ఇవన్నీ చేసి అక్కడే ఒంటరిగా ఆ సమరయుడు విడిచిపెట్టాలని అనుకోలేదు. మంచి హోటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఉంచాడు. అనగా అతన్ని సురక్షితంగా కాపాడాడు. వాక్యము తెలిసిన ఇద్దరు వదిలివేశారు, కానీ సరిగ్గా వాక్యము తెలియని సమరయుడు కాపాడాడు. మత గ్రంథాలు పట్టుకొని శుద్ధము, నీతి, భక్తి ఇది మా మతం అనుమతించదు అనేవారు జాలి చూపలేదు. అసలు మతముతో సంబంధం లేని, దాని ఊసేలేని సమరయుడు జాలి చూపాడు. ప్రభువైన యేసయ్య ఈ లోకానికి మతమును స్థాపించుటకు రాలేదు, ఆయన మానవత్వం చూపుటకు, మనుషులను పాపము నుండి రక్షించి విడిపించడానికి వచ్చాడు. మతములో బ్రతికితే మూఢత్వంలో ఉన్నట్లే. క్రైస్తవ్యం అనేది మతము కాదు, మానవత్వం చూపడమే. దానిని అనేక మంది మిషనరీలు చూపిస్తూనే వచ్చారు. కానీ కొంతమంది క్రైస్తవులు, దైవ సేవకులు మతాన్ని మాత్రమే ప్రజలపైన రుద్దుతున్నారు. విశ్వాసులమైన మనము మతములో బ్రతకొద్దు, మానవత్వంతో జీవించాలి. మంచి సమరయుడు వలె వారే మతమైనా, కులమైనా, జాతైనా, దేశమైనా
మనము పరామర్శించాలి. యేసయ్య అలానే చేశాడు. సర్వ మానవాళి కోసం ఆయన వచ్చాడు. మనిషిని మనిషిగా చూశాడు. మత కట్టుబాట్లను చీల్చాడు. మనము ఆయన వలె జీవించుదాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, మేము కూడా ప్రభా అయా మంచి చేసేవారిగా, ఇతరుల పైన తండ్రి ప్రేమ కలిగి జీవించేవారిగా మేము ఉండాలని, మతములో బతకకూడదని, మార్గమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మేము క్రియల్లో చూపించాలని ఈ రోజున తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో తండ్రి సరిచేశారు, బలపరిచారు. అవును ప్రభా, పరామర్శించే వారముగానే ఉంటున్నాము గాని అయా వారికి ఉపయోగపడే వారముగా మేము ఉండట్లేదు ప్రభా. అవునయ్యా, సహాయము చేసే మనసును మేము కలిగి ఉండాలని, అయా వారిని తండ్రి కష్టాల్లో ఆదుకునే వారముగా మేము ఉండాలని, పొరుగు వారిని ప్రేమించే మనస్సు మాకు ఉండాలని తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు అయా ఈ రోజున ఎటువంటి కష్టములో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నారో అటువంటి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ శోధనల నుండి విడిపించండి, ఆ కష్టతరమైన పరిస్థితుల నుండి విడిపించండి అయా. మరి తండ్రి మీరే ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ బెడ్స్ పై ఉండి ప్రభువా అయ్యా మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ యొక్క మొరను మీరు ఆలకించండి అయ్యా. సంపూర్ణ స్వస్థతను మీరు వారికి దయచేయండి తండ్రి అయా. మీరే ప్రభా బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి. మరణాన్ని జీవముగా మార్చండి తండ్రి. ఆర్థిక సమస్యలు కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి అయా. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. మంచి ఉద్యోగం బిడ్డలకు మీరు అనుగ్రహించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేర్చండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు తండ్రి ఆ యొక్క ఇంటర్వ్యూలో వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి అయా. మీరే వారి జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నాము తండ్రి అయా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. బిడ్డలకు తండ్రి మీ యొక్క కాపుదల దయచేయండి ప్రభా. యవన బిడ్డలందరికీ తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి. మీ యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. అదే విధంగా నా తండ్రి చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు లోబడకుండా ప్రతి అపవాది క్రియను లయపరిచి అయా మంచి మార్గములో, సత్యమైన మార్గములో, వాక్యానుసారమైనటువంటి మార్గములో వారు జీవించుటకు సహాయం చేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభా అయా ఎందరైతే అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో అయ్యా, ఎవరు లేనటువంటి బిడ్డలుగా ఉన్నారో వారికి తండ్రి మీరే అండగా, మీరే తండ్రి కోటగా ఉండి వారిని రక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. అదే విధంగా తండ్రి కోర్టు సమస్యల నుండి విడుదల దయచండి. భూతగాథ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి. వారి పక్షముగా మీరుండి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. మరి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ నష్టాల నుండి అయా, ఆ యొక్క లోటుపాట్ల నుంచి విడిపించి నా తండ్రి లాభకరంగా అయ్యా వారి బిజినెస్ ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి అయా గృహములో శాంతి లేక, సమాధానము లేక, భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉంటున్న కుటుంబాలను తండ్రి మీరు దర్శించండి అయ్యా. ముఖ్యంగా వారి కుటుంబాలను కట్టండి ప్రభా. ప్రేమ, సమాధానం విస్తరించినట్లు కృప చూపించండి తండ్రి. అదే విధంగా నా తండ్రి అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేకుండా ప్రభా సమాధానంతో నింపండి నా తండ్రి. దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. వారు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. సువార్త పరిచర్యను దీవించండి. మిషనరీ పరిచర్యను దీవించండి అయ్యా. మరి తండ్రి వారు చేస్తున్న కార్యక్రమాలన్నిటిలో తండ్రి మీరే వారికి తోడై ఉండమని వేడుకుంటున్నామయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారికి నూరంతల ప్రతిఫలమును మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా. మరి తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో మీరు వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నామయ్యా.
అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. మరి ఈ రోజున ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా ప్రభువా, రక్షణ లేక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణను దయచేయండి నాయన. మీ నామములో స్వస్థత ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి సహాయం చేయమని అయా నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.